హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీ మరిచెలు. ఈరోజు మన వీడియోలో దొండకాయ ఫ్రై చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు చేసే దొండకాయ ఫ్రైలా ఉండదు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వాళ్ళకి లంచ్ బాక్స్లో అలా పెట్టడానికి కూడా బాగుంటుంది. దొండకాయ ఫ్రైకి దొండకాయలు 1/2 కేజీ తీసుకున్నానండి. దొండకాయల్ని బాగా కడిగి ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఈ ఫ్రైకి ఇలా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. మనం ఈ ఫ్రైలోకి పల్లీలు, కొబ్బరితో చేసే కారం వేసుకుంటాము. ఆ కారం కోసం మిక్సీ జార్లో 3 స్పూన్ల వేరుశెనగ గుళ్ళని నూనె లేకుండా దోరగా వేయించుకోవాలి. ఎండు కొబ్బరి తురుము 4 స్పూన్లు, ఎండు కొబ్బరి ముక్కని క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదండి, దాంతో తురుముకోవచ్చు. అలాగే 1 స్పూన్ కారం వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక దొండకాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. అలాగే దొండకాయ వేగడానికి మనకి కాస్త టైం పడుతుందండి, మంట మాత్రం పెంచకూడదు. ఇది వేగేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, సమానంగా వేగుతాయి. అలాగే మనకి ఫంక్షన్స్లో డీప్ ఫ్రై చేసే దొండకాయ ఫ్రై ఉంటుంది కదండి, ఇంచుమించుగా ఈ ఫ్రై కూడా అలానే ఉంటుంది. కాకపోతే డీప్ ఫ్రై చేయకుండానే ఆ రుచి వస్తుంది. చూడండి, దొండకాయలు ఇలా బాగా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు, నేను 4 రేఖలు తీసుకున్నానండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. వెల్లుల్లి వేయడం వల్ల మంచి సువాసన వచ్చి బాగుంటుంది. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే మానేయచ్చు. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. దొండకాయ ముక్కలు కూడా ఇలా ఉండాలండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇంతకన్నా వేగాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లి, కొబ్బరి కారం ఉంది కదా, అదంతా వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకొని బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మీకు ఒకవేళ కారం తక్కువైంది అనిపిస్తే ఇంకాస్త కారం వేసుకోవచ్చు. చూడండి, 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, దొండకాయ ఫ్రై తయారైంది. చాలా చాలా బాగుంటుంది. ఇది మనం డైరెక్ట్గా అన్నంలో తినడానికి బాగుంటుంది, సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. పప్పు, పప్పుచారు, రసం, సాంబార్ ఇలాంటి వాటికి బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.